మరోసారి సీఎం రేవంత్ రెడ్డి బీద అరుపులు అరిచాడు. మనం నవాబులం కాదు బికార్లమంటూ గతంలో పాడిన పాటనే మళ్లీ పాడారు. మరోవైపు యాసంగి రైతు భరోసా ఇవ్వనిది నిజమేనని మంత్రి తుమ్మల అంగీకరించారు. ఆ నిధులను ఉద్యోగుల బకాయి చెల్లింపులకు మళ్లించామని చెప్పుకొచ్చారు. ఇక రైతు భరోసా నిధుల విడుదల తతంగంపై రైతులు మండిపడుతున్నారు. అస్తవ్యస్త విధానాలతో రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను కోలుకోలేని దెబ్బతీసిన సీఎం రేవంత్ రెడ్డి మరోసారి బీద అరుపులు, బేల వ్యాఖ్యలు చేశారు. రాష్ట్ర ప్రజలను ఉద్దేశించి మనం నవాబులం కాదు బికారులమని వ్యాఖ్యానించారు. శిల్పకళా వేదికలో మంగళవారం రైతు భరోసా తొలిదశ నిధులను డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, ఉత్తమ్ కుమార్ రెడ్డి సమక్షంలో విడుదల చేశారు. తొలి విడతలో 41.37 లక్షల మందికి 2482.02 కోట్లు విడుదల చేశారు. ప్రతి రైతుకు 2 ఎకరాల వరకు రైతు భరోసా పంపిణీ చేశారు. రైతు భరోసా నిధుల విడుదల కార్యక్రమంలో మరోసారి సీఎం రేవంత్ రెడ్డి బీద అరుపులు అరిచారు. ఢిల్లీకి పోతే ఇజ్జత్ లేదు, గల్లీకి పోతే ఇజ్జతే లేదు, పక్క రాష్ట్రానికి పోతే ఓయమ్మో వీడు తెలంగాణోడు, వీడితో మాట్లాడితే ఏమడుగుతాడో అన్నట్లు తప్పించుకుంటున్నారని చెప్పారు. సర్పంచులు బకాయిల కోసం సీఎం ఇంటిని ముట్టడిస్తామనే హెచ్చరికలపైన రేవంత్ స్పందిస్తూ తమ ఇంటికొస్తే మర్యాద చేస్తానని కూల్చేసే ప్రయత్నం చేశారు. అటు ప్రభుత్వంపై రైతులు తీవ్ర ఆగ్రహంతో ఉన్నారనే విషయాన్ని గమనించిన ముఖ్యమంత్రి వారిని ప్రసన్నం చేసుకునేందుకు ప్రయత్నించారు. ఇప్పటి వరకు రైతు భరోసా కింద 27,000 కోట్లు పంపిణీ చేశామని, ఈ సీజన్తో 36,000 కోట్లకు చేరుతుందని తెలిపారు. కానీ ఇప్పటి వరకు ఎగవేసిన 29,000 కోట్ల గురించి చెప్పకపోవడం గమనార్హం. మరోవైపు రాష్ట్రంలో బీజేపీ తరపున కేంద్ర మంత్రులుగా బండి సంజయ్ కు, కిషన్ రెడ్డికి మాత్రమే ఉద్యోగాలు లభించాయని, రాష్ట్ర యువతకు దక్కిందేమీ లేదని విమర్శించారు. వానాకాలం రైతు భరోసా పంపిణీలో భాగంగా దశల వారీగా 73.32 లక్షల మంది రైతులకు 9,000 కోట్లు జమ చేస్తామని ప్రభుత్వం ప్రకటించింది. ఇందులో భాగంగానే తొలి విడతలో మంగళవారం 41.37 లక్షల మంది రైతులకు 2,482.02 కోట్లు విడుదల చేసింది. అయితే ఈ సందర్భంగా మిగిలిన రైతులకు మిగిలిన మొత్తాన్ని ఎప్పుడు జమ చేస్తామనే విషయంపై ప్రభుత్వం స్పష్టత ఇవ్వకపోవడం గమనార్హం. ఇంకా 31.95 లక్షల మంది రైతులకు 6,518 కోట్లు చెల్లించాల్సి ఉంటుంది. ప్రస్తుతం 2 ఎకరాల వరకు చెల్లిస్తున్నట్టు ప్రకటించింది. మరి మిగిలిన దశలను మిగిలిన రైతులకు బుధవారం నుంచి పంపిణీ చేస్తారా, లేక నెల రోజులు వాయిదా పెడతారా అనే దానిపై స్పష్టత ఇవ్వలేదు. మరోవైపు మొన్నటి యాసంగిలో రైతు భరోసా ఎగవేతపై వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కీలక వ్యాఖ్యలు చేశారు. యాసంగిలో 2,000 కోట్లకు పైగా రైతులందరికీ రైతు భరోసా ఇవ్వలేదని అంగీకరించారు. రైతులకు ఇవ్వాల్సిన రైతు భరోసా నిధులను ఎగవేసి ఉద్యోగులకు మళ్లించామని చెప్పారు. రైతులకు అన్ని రకాల పంట రుణాలను మాఫీ చేస్తామని చెప్పలేదని చెప్పారు. చాలా రకాల రుణాలుంటాయని, తాము కేవలం స్వల్పకాలిక రుణాలను మాత్రమే మాఫీ చేస్తామని చెప్పామని, బ్యాంకులు ఇచ్చిన వివరాల ప్రకారం అందరికీ రుణమాఫీ చేశామని తెలిపారు. పంట వేసిన రైతులకే రైతు భరోసా ఇస్తామని తుమ్మల స్పష్టం చేశారు.